నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. పీఎం కిసాన్ సన్మాన్ పురస్కారాన్ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఆళ్లుగుండు గ్రామంలో గ్రామ సచివాలయం కోసం ఆక్రమించిన శివాలయ భూములను పరిరక్షించండి. ఆర్డీఓను కలిసిన బీజేపీ. తనకల్లు మండలం ఉస్తినిపల్లిలో వెలుగు సిబ్బంది అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం అమలులో మెరుగైన పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. పథకం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరీలు ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు, జిల్లా కలెక్టర్లకు అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి కిసాన్ ఖాతాలకు ఆధార్ కార్డుల అనుసంధానం, పరిశీలన విభాగాలలో అనంతపురం జిల్లా మరియు రైతుల ఫిర్యాదుల పరిష్కారం విభాగంలో నెల్లూరు జిల్లాకు అవార్డులు వరించాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్లు ఈ అవార్డులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు సహాయ మంత్రి కైలాష్ చౌదరి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అనుర్ కుమార్ మరియు అనంతపురం, నెల్లూరు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ, ఆనందకుమారి పాల్గొన్నారు. నల్లచెరువు మండలం ఆళ్లుగుండు గ్రామానికి చెందిన శివాలయం స్థలాన్ని ఆక్రమించి గ్రామ సచివాలయం నిర్మించడం సబబు కాదని, ఈ విషయంపై ఇదివరకే ఎన్నో వినతులు అధికారులకు అందించినా ఫలితం లేకుండా పోయిందని బీజేపీ ఆరోపించింది. కదిరి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ వెంకటరెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు శివాలయం విషయంలో తక్షణం చర్యలు తీసుకొని గ్రామస్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం నిర్మించడానికి అక్కడే కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ గ్రామ సచివాలయ నిర్మాణానికి తమను భూమిని ఇస్తామని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పటికీ అధికారులు ఖాతరు చేయక పురాతన ఆలయాన్ని కూల్చివేసి సచివాలయ నిర్మాణానికి పూనుకోవడం దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, రాష్ట్ర నాయకులు ఉత్తమరెడ్డి, వెంకటేష్, రామకృష్ణ, సుదర్శన్ తదితరులు ఆర్టీఓకు విలువించారు. ప్రజల మనోభావాలను కాదని అధికారులు ప్రభుత్వం ముందుకు వెళితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడ 72 సంవత్సరాల నుంచి గుడి ఆల్రెడీ ధ్వజస్తంభము, తర్వాత వచ్చేసి ప్రూఫ్ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో 2012 అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు దగ్గర నుండి ఫెన్సింగ్ వేయించారు. అప్పటికే అక్విజిషన్ గురైతే ఆ విషయాన్ని అంతా మీకు ఇచ్చినాము. ముందు ఉన్న దాంట్లో మళ్ళీ ఇస్తాం. ప్లస్ దాని మీద ఇప్పుడు సచివాలయం కట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ మీరు అంటే మెజిస్ట్రేట్ ఆఫీసర్గా మీకు అన్ని సోర్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మీకు ఒకసారి గుర్తు చేస్తాం సార్ దీనికి సంబంధించిన విషయం ఇట్లా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళకు కానీ ఇక్కడే కదా రాష్ట్రంలో ఎక్కడే కూడా ప్రతిదానికి డైక్లాల్లో కానీ లేదంటే రెవెన్యూ కానీ అడంగల్లో కానీ గుడి కానీ బడి అని పెట్టరు సాధ్యమైనంత వరకు. దానికి 500 మీటర్లు ఉన్న మసీదు కూడా లేదు. ఈరోజు 2 ఎకరాల వాళ్ళు ఉంది అక్కడే. మనం ఉద్దేశం చెబుతున్నాం మీకు. అక్కడ మీకు సచివాలయానికి కావాల్సిన ల్యాండ్ అక్కడ రైతులు ఇస్తామనేది కూడా 20 సెంట్లు రైతులు ఇస్తామనేది విషయం కూడా ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. మీకు కూడా అది రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. 20 సెంట్లు మేము ఇస్తాం కావాలంటే ఈ గుడి దాన్ని టచ్ అయితే. అక్కడ శివారెడ్డి అని అలుగుండు నుంచి ఒక తర్వాత అక్కడే డాబా దగ్గర 1.5 ఎకరాల ల్యాండ్ ఉంది. దానికి సంబంధించి అది మీకు తెలుస్తుందండి అవి ఎక్కడ ఉన్నాయి. మేము ఫైనల్గా చెప్పడమే ఆ గుడికి సంబంధించిన విషయంలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. కదిరిలో కూడా అలాంటివి ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు గుళ్ళు కట్టినవి. ఈ పురాతనమైన ఆలోచన ఏదైతే ఉందో మనకు బొడ్రాయి అని లేదా గంగమ్మ గుడి అని వీటికి ఏదో కూడా రిజిస్టర్లో ఆన్వాళ్ళు రాయము. అతనే ఈశ్వరుని గుడికి సంబంధించి 70 సంవత్సరాలకు పూజ చేస్తున్నారు. అక్కడ వచ్చి ధ్వజస్తంభం ఉంది, నాగలకట్ట ఉంది, కనిపిస్తాను మనకి. ప్లస్ 2012లో అక్విజిషన్ చేసి ఎంఆర్ఓ గారు దగ్గరుండి దాన్ని ఫెన్సింగ్ వేయించారు.
మరి ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే సచివాలయం కట్టాలనే విషయాన్ని మళ్ళీ అంటే 2-3 సార్లు ప్రామిస్ చేసి 2-3 సార్లు అంటే మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర అధ్యక్షులు మేమంతా 3 సార్లు ఎస్టేషన్ చేస్తాం, స్టాప్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీరు మూవ్ చేస్తున్నారనే విషయం మాకు దృష్టికి రావడం జరిగింది. అది మీరు లాయర్తో తీసుకుంటాం పేపర్లని. దయచేసి మీరు ఈ విషయంలో గ్రౌండ్ రిపోర్ట్స్ను కూడా తో పాటు హ్యూమనిటీ గ్రౌండ్స్ కూడా తీసుకొని మీరు దాన్ని స్టాప్ చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు కానీ ఇక్కడ ఉన్న సెన్సిటివ్ మ్యాటర్స్ కానీ టచ్ చేయకుండా మాకు ఇక్కడ ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం సార్. ఒకవేళ దాన్ని అదే మొండెందుకు పోకడితో ముందరకు పోతే మాత్రం డైరెక్ట్గా కూల్చడానికి కూడా మేము వెళ్తాం ఆ విషయాన్ని. ఎందుకంటే మాకు ఆ బాధాకరమైన వాతావరణంలో మేము మాట్లాడుతున్నాం. మరి మీరు మేము చెప్పేది చెప్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు, మీరు ఆ శివాలయ స్థలాన్ని వ్యతిరేకిస్తారు సచివాలయానికి, నాకు అర్థం కాదు. ప్రపోజ్ చేశారు, అది మొదట ప్రపోజ్ చేసిన తర్వాత కోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది. అది మీ చేతులు సార్. ఇప్పుడు వాళ్ళ లాయర్ అనేది ఏమంటే మీరు ఇక ఫెవర్ గా ఇప్పుడు ఒరిజినల్ గా అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ శివాలయం అనేది ఉంది 2012లో ఏదైతే ఎంఆర్ఓ గారు ఇచ్చారనేది ఏదైతే రియల్ ఫ్యాక్ట్ గాని మీరు నోట్ చేస్తే మాత్రం మాకు ఫెవర్ అయిపోతుంది. ఉన్నది ఉన్నట్టు ఉన్నది సార్. చెప్పండి. తహసీల్దార్ గారు 2012లో సర్వే చేసి అక్కడ దానికి సంబంధించిన సర్వే చేశారు, ఆ పేపర్లు చింపేశారు అక్కడ. కానీ అక్కడ జరిగిన విషయం అయితే అక్కడ మీరు ఎంక్వైరీలో అయితే బయటపడతారు సార్. ఒక నిమిషం, ఎంక్వైరీలు అయితే బయటపడతారు సార్. ఒకవేళ పేపర్లు కొన్ని ఇదైనా కూడా మీకున్న విచక్షణాధికారాలతో ఎంక్వైరీలో ఆ రోజు సర్వే జరిగిందా లేదా, దాదాపు ఇది 42 రోజులు జరిగింది సార్. ధర్నా జరిగిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సుబ్రహ్మణ్యం వాళ్ళు అక్కడ దగ్గరుండి కొలతలు వేయించేసి ఫెన్సింగ్ చేశారు. ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి అట్లే చుట్టూ ఆ కొలతలు. దాన్ని ఎవరు ఇంతకుముందు సేట్ ఆయన ఆక్రమించింటే దాని నుంచి దీన్ని బయటికి తీసుకొచ్చారు. ఇవి ఒకవేళ పేపర్లో వాళ్ళు ఆలోచించినవి ఉండకపోవచ్చు, లేదా చలానా కట్టకుండా పోయి ఉండొచ్చు. అధ్యక్షుడు ఏమంటారు అంటే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవి చింపేసి దాచిపెట్టేశారు అని అంటున్నారు సార్. అది ఇప్పుడు మేము అడిగే మూమెంట్ తీసుకొచ్చే లోపల ఆల్రెడీ కింద సిబ్బంది కొంచెం దాచిపెట్టేస్తున్నారు. అది అది అయింది. దాన్ని మీరు చూసి కొంచెం చూసానా ఆల్రెడీ కోర్టులో అయితే ఒక రిపిటిషన్ నడుస్తూ ఉంది. మీరు చెప్పినాక ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా రాయడానికి మేము సిద్ధంగా దాచిపెట్టాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. ఏమార్క్ చేసినట్టు ఏ రికార్డు దొరికినారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి రిపిటిషన్లో మేము అది కూడా మెన్షన్ చేస్తాం. నేను నా రికార్డు దొరకదు సార్, మీరు ఎంక్వైరీ చేసి పెట్టాల్సింది. తనకల్లు మండలంలోని ఉస్తినిపల్లి క్లస్టర్లో సీసీగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్యపై అవినీతి చేస్తున్నాడని ఆరోపణల రూపంలో వినతి పత్రం అందించడంతో స్పందించిన వెలుగు జిల్లా అధికారులు ఏపీడీ ఈశ్వరయ్యను విచారణకు ఆదేశించారు. బుధవారం ఏపీడీ ఈశ్వరయ్య క్లస్టర్ పరిధిలో ఉన్న ఎర్రచెరువుపల్లి, ఎర్రగుండువారిపల్లి తదితర గ్రామాల్లో విచారణ చేపట్టారు. పీడీ ఈశ్వరయ్య గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ క్లస్టర్లో ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా రాతపూర్వకంగా రాసిస్తే వాటిపై కూడా విచారణ చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు ఏపీడీ ఈశ్వరయ్య, ఏసీ రామ్మోహన్ కు మా సీసీ ఈశ్వరయ్య ప్రతి పని చేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని, బ్యాంకు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ 2000 నుంచి 5000 రూపాయల వరకు సమర్పించుకోవాలని, డబ్బులు ఇవ్వనిదే సంతకాలు కూడా పెట్టడని తెలిపారు. మా సిబ్బందికి ఎవరికి డబ్బులు ఇవ్వరాదని, అటువంటి సమస్య ఎవరికైనా ఎదురైతే ఏపీఎం దృష్టికి తీసుకురావాలని ఏపీడీ తెలిపారు. విచారణలోని అంశాలన్నింటినీ నివేదిక తయారు చేసి పై అధికారులకు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వీళ్ళు గ్రామ యాక్షన్ లీడర్లే
ఇక్కడ ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన్ గారు ఉన్నారు, ఏపీఎం వెంకటరమణ ఉన్నాడు. ఏమా నేను ఏపీడీగా నేను వచ్చినాను. మీ సమస్యలన్నీ కూడా ఏమి లేకుండా మేము తీర్చే మీరు చెప్పేదానికంటే అర్జీ రూపంలో ఎవరన్నా మీకు చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో రాసి నేను 10 ఏళ్ళు కొత్త ఇదంతా సార్ గ్రూప్లో నా పేరు ఏల్ ఆన్లైన్ లో రాలా వస్తే సంక్రమ పేరే వస్తుంది. ఆ రోజు ఎట్లా మాట్లాడా సార్ 2010 కంపెనీకి చంద్రబాబు నాయుడు వేస్తే నేను నిలబడా సార్ ఇచ్చినాము. ఏమో సార్ కి సార్ వస్తాను క్రాస్ పోతాను ఏమకలే శోభక ఇచ్చినాము. మళ్ళీ ఇచ్చిండు మళ్ళీ ఇచ్చినారు పంపిస్తాడు గ్రూపుల్లో కూలి 4 చేసి జరిగేదేనట్టు నేను తిన్నాను ఆయన మమ్మల్ని నోటిఫికేషన్ అడిగినాడు సార్ ఇదే కావాలని మీటింగ్ పెట్టింది ముందరే అట్లాంటి ఆడవాళ్ళు మాట్లాడేదా. ఆ రోజు నేను తిరగబడితే నీకు సంతకాలు చేయను లోన్ వచ్చినప్పుడు బెదిరించినాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. మేము గమ్మున సార్ అందరితో లేకపోతే ఆ రోజే పడాలి. ఇప్పుడు మాకు లోన్ అయ్యాకంటే వాళ్ళు నష్టపోయింది బ్యాంకులో అది సంతకం చేయకపోతే అడిగాక 10,000 కోటి ఒకరు కూడా లెక్క ఇవ్వకూడదు. ఎవరు కానీ లెక్క ఇవ్వకూడదు చెప్తున్నారు. మళ్ళీ ఎంత వసూలు చేసింది? 2,000 చెప్పినట్టే పాప ఎప్పుడు ఇస్తే అప్పుడు సార్ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాంలే. నేను ఇచ్చిండే లెక్క 200 రూపాయలు ఇక్కడ చెప్పి సున్నమ్మ తీసుకొచ్చుకున్నా వద్దుతా ఈసారి లోన్ కట్టిన పొద్దు ఇస్తాము అని చెప్పి ఇస్తాము ఎంతో అంత మొదలెట్టాము 3,000 అన్న ఇస్తాము అనుకోండి. ఇప్పుడు మీరేమంటే మనిషికి 100 రూపాయలు ఇచ్చేపోటీ అటు నుంచి ఇటుకు వస్తాడు సంతకం పెడతాడు. మనం ఎప్పుడు రమ్మన్నా వస్తాడు 100 రూపాయలు ఇవ్వండి చెప్పినాడు. దానికి అన్ని వెళ్ళిపోయినాడు. మొన్న మెనకు చెప్పి ఏడ్చినట్టు కూడా మీ గ్రామ సంఘంలో 10 సంఘాలు ఉన్నాయి కదా, 10 సంఘాల్లో ఏ చిన్న 10 చిన్న సంఘాల్లో ప్రతి సంఘంలో కూడా 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు కదా, 11 మంది 12 మంది ఉంటారు కదా. అక్కడ మనము బ్యాంక్ లోన్లు ఇచ్చినాము, శ్రీనిధి లోన్లు ఇచ్చినాము, ఉన్నతి లోన్లు ఇచ్చినాము, జల్ జీవన్ లోన్లు కూడా ఇచ్చింటాము కదా. తర్వాత మీ పొదుపు లోన్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ కొంతమంది 30,000 మిస్యూజ్ జరిగింది 10 సంఘాలు అంటున్నారు కదా. మీరు ఎవరన్నా కానీ మీ సంఘం పేరు రాసి మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ డేట్న మీరు లోన్ తీసుకున్నారు, మిస్యూజ్ ఎక్కడ జరిగింది, 30,000 ఎవరు కాజేసినారు అనే విషయాన్ని మీరు క్లుప్తంగా నీట్గా అర్జీ రూపంలో రాసి ఇచ్చేస్తే ఇప్పుడు ఇవి ఎట్లా విచారణ చేస్తున్నాము. ఇప్పుడు వివోఏకి ఆన్వరం ఇవ్వలేదు, 25,000 రూపాయలు వచ్చింది గ్రామ సంఘానికి, 27,000 రూపాయలు డ్రా చేసినారు కానీ ఆమెకి ఇవ్వలేదు. ఎవరో వెంకటరమణ చిన్న వెంకటరమణకి ఇచ్చినామని చెప్పేసి దాంట్లో రాసినారు. లేడు కాబట్టి మేము ఆ సీసీని పిలిపించుకొని విచారణ చేస్తాము. తర్వాత ఇది విచారణ నివేదిక అంతా కూడా పీడీ గారికి సబ్మిట్ చేస్తాము. సో మీరు ఈ 11 సంఘాల్లో ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగింటే ఇది మంచి అవకాశము, మీరు అర్జీ రాసి ఇచ్చేసేయండి. మా ఏపీఎం గారికి ఇస్తే నేను అవి కూడా దీంట్లో చేస్తాను. అదే రాసిమంటాడు. రుణమాఫీ రాకపోతే అది రుణమాఫీ ఎందుకు పడలేదనేది రాసేయండి, అది కూడా రాసేయండి. మీకు Build a short break, stay with us. कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया।
स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఏపీఎస్ ఆర్లీ నుండి పీటీడీగా మారినను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి పనిచేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఈ రోజు పుట్టపర్తి నందు టూరిజం సెంట్రల్ హాల్ నందు జరిగిన సెంట్రల్ కమిటీ మీటింగ్ లో పాల్గొని రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపినది. తదుపరి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఎస్పీటీలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు పరిమితి లేని వైద్యం అందించినందుకు గాను అందరికీ పెండింగ్ లో ఉన్న కార్మిక నియామకాలు భర్తీ చేయాలని, మెడికల్ రిటైర్ అయిన వారి పిల్లలకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు ఇవ్వాలని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ అమలు చేయాలని, గ్రాడ్యుటీ సీలింగ్ పరిమితి పెంచాలని కమిటీ తీర్మానం చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం రీజియన్ నాయకులు, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివారెడ్డి, శ్రీనివాసరాజు, శ్రీకర్ రెడ్డి, బివి రావు, భాస్కర్ నాయుడు, రాష్ట్ర నాయకులు, 4 జోన్లు, 12 రీజనల్ ఎన్ఓయు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సమావేశం భగవాన్ సత్యసాయి ఆశీస్సులతో ప్రశాంతి నిలవడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా ప్రీతం ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు విశాఖ నుంచి విచ్చేసి ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 4 జిల్లా అధ్యక్ష కార్యదర్శి, 4 జోన్ల అధ్యక్ష కార్యదర్శులు, 10 రీజన్ల అధ్యక్ష కార్యదర్శులు, నాన్ ఆపరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు సమావేశం హాజరై ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడానికి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ పరంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరికీ 52,000 మంది ఉద్యోగులకు 3,000 కోట్ల రూపాయలు సాలీన జీతభత్యాలు ప్రభుత్వం భరించే విధంగా ఆదేశాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరిగింది మొదటి సమావేశంలో. అదేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో పొందుపరిచినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2017 సంవత్సరం వేతన బకాయిలు నేటి వరకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లింపు జరగలేదు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో 17, 18, 19, 24 సంవత్సరాలు లీవ్ ఎన్కాష్మెంట్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వలేదు. కాబట్టి ఇతరత్ర సమస్యలు ఏదైతే ఉన్నాయో కారణ నియామకాలు, అదేవిధంగా చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ అండ్ డ్రైవర్ల పిల్లలకు ఉద్యోగాలు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయడం, ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి
ఉన్నటువంటి కార్మిక వర్గ సమస్యను ఆర్టీసీ యాజమాన్యం నేటి వరకు పరిష్కారం చేయని పరిస్థితులు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని అవసరమైతే ఆర్టీసీ యాజమాన్యం మెమరాండం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా పరిగణించబడినారో ఆర్టీసీ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్లో లేరు, సిపిఎస్లో లేరు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల వైపు అయిన సందర్భంగా ఒకవేళ సంతోషపడుతున్నాం. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఆర్టీసీ ఉద్యోగులకు గౌరవ ముఖ్యమంత్రి వరకు 52,000 మంది ఉద్యోగులు అవైలబుల్ చేసే విధంగా చేయాలని ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు సత్యసాయి నిలయంలో ఇవాళ ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి పలాస డిపో నుంచి తమిళనాడు బోర్డర్లో ఉన్నటువంటి సత్యవేడ్ డిపో దగ్గర నుంచి కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి హిందూపూర్ డిపో వరకు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇవాళ ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి సర్వీస్ కండిషన్స్ కానీ ఉన్నటువంటి స్కేల్స్లో ఉన్నటువంటి వ్యత్యాసం కానీ సరిచేసి యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ కండిషన్స్తో పాటు వాళ్ళతో ఉన్నటువంటి స్కేల్స్ ఈక్వల్గా ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ ఉద్యోగులకి ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఆ మేరకు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పనిసరిగా అవి ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆర్టీసీ కార్మికులకు ఉన్నదో దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వాళ్ళ సెంట్రల్ కమిటీ సమావేశం కోవిడ్ వారియర్స్గా పనిచేసి 92 మంది ఎవరైతే చనిపోవడం జరిగిందో మరి వారికి కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, దాదాపు 2 సంవత్సరాల నుంచి చనిపోయిన తాలూకా ఉద్యోగుల పిల్లలకి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేదో వాళ్ళ ఉద్యోగాలు కూడా తక్షణం ఇప్పించి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని, ముఖ్యంగా ఆర్టీసీలో కావాల్సినటువంటి ఏ అయితే ప్రమోషన్ ఛానల్ కానీ ఆర్థికంగా మరి అసెంబ్లీలో కూడా ఆమోదించి 2000 పే స్కేల్ ఏరియర్స్ ఏదైతే ఇవ్వాల్సి ఉందో, లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే పెండింగ్ చెల్లించాల్సి ఉందో ప్రభుత్వం ఆమోదించిన మేరకు వాటిని తక్షణమే చెల్లించే విధంగా రిటైర్ అయిన కార్మికులకి రేషన్ కార్డుతో పాటు వారికి కావాల్సినటువంటి కనీసం ఏదైతే వృద్ధాప్య పెన్షన్ లాంటి సదుపాయం కూడా వారికి వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆ మేరకు వాళ్ళ సెంట్రల్ కమిటీలో ఆ సమస్యల మీద తీర్మానం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కానీ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తూ యూనియన్ లేవు, గుర్తింపు లేదు, మాట్లాడే పని లేదని మెజారిటీ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రికార్డు ఉన్నప్పటికీ కూడా కనీసం చర్చలు వెళ్లకుండా పరిష్కారం చేయకుండా కార్మిక ఆందోళనకి ఏదైతే గురవుతున్న పరిస్థితి ఉందో అవసరమైతే ఈ సెంట్రల్ కమిటీ తీర్మానం ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా ఉద్యమం చేయడానికి కూడా వెనకం చేసే పరిస్థితి లేదనేది ఇవాళ సెంట్రల్ కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి తక్షణం యాజమాన్యం చొరవ తీసుకుని ఆర్టీసీలో ఉన్న సమస్య పరిష్కారం చేయాలని, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి సదుపాయాలు అయితే ఉన్నాయో అవి మాకు వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణ చొరవ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. నంబల పూలకుంట మండలం మేకల చెరువు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఈ రోజు బాధ్యతల ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ కార్యదర్శి నూతన సర్పంచ్, వైస్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మరియు వైస్ సర్పంచ్లను అభిమానులు పంచాయతీలోని పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సరితమ్మ మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రఘవయ్య, రామచంద్రారెడ్డి, మధుసూదనారెడ్డి నాయుడు తదితరులతో పాటు మండలంలో కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రజలు నాకు విశ్వాసంతో జీవించగలరు. ప్రజల యొక్క అన్ని సమస్యలను పరిష్కరించుటకు ముందు ఉంటానని, గ్రామ పంచాయతీని అభివృద్ధిలో ముందుకు నడుపుటకు నా వంతుగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. రాఘవయ్య అన్న గారికి మేమందరం సార్ అని పిలుస్తాం, రామచంద్రరెడ్డి సార్, రామచంద్ర గారికి, అదేవిధంగా ఫస్ట్ టైం మధు అన్న మా మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఫస్ట్ టైం వచ్చారేమో
మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మదన్నకి, మిగతా ఈ మేకల చెరువు గ్రామ ప్రజలకి, ఎన్పీ గుంట నుంచి మేకల చెరువు కాకుండా మిగతా గ్రామం వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా ఈ మేకల చెరువు సర్పంచ్గా అయినటువంటి ఇప్పుడు ప్రమాణం చేసినటువంటి మన సరితమ్మ గారికి, బండ్రేవు సరితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కంగ్రాట్స్ తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మన రాష్ట్రంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు రాష్ట్రంలో ఒక 85% వరకు వైఎస్ఆర్ నమ్మలపూలకుంట మండలము వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రారెడ్డికి 3000 దాదాపు ఓటు జరిగింది. అందులో వైఎస్ఆర్ తరఫు నిలబడినటువంటి శ్రీరాములు అనే అతనికి 764 మెజార్టీతో గెలిచాడు. అంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పైన ఉండేటువంటి అభిమానం ఎంత ఉంది అనేది ఉదాహరణకు చెప్తున్నాం మా మందులపూడి గురించి. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము ఎంత ప్రయత్నం చేసినా 44 ఓట్లు టీడీపీకి కూర్చోండి. అంటే ఈ మధ్య కాలంలో మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నవరత్నాలు లాంటివి అన్నీ అమలు చేయడం, దీనివల్ల ఎక్కువ భాగం నాకు తెలిసి స్త్రీలలో మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా స్పందన ఉంది. మరి లేటెస్ట్గా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఓసీ, మరి రెడ్డి కులస్తులు కానివ్వండి, మరి నాయుడు, తర్వాత బ్రాహ్మిన్స్, తర్వాత వైశాఖ, ఇట్లా ఓసీగా ఉన్నటువంటి వాళ్ళకు ఏంటబ్బా ఈ మా మన డిప్యూటీ అభ్యర్థి నాయుడు గారికి, ఇక్కడ చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వము మన ప్రజల్లోకి ఎంత అనుకూలంగా పనిచేస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్క పథకమైన ప్రతి ఒక్క డోర్ టు డోర్ డెలివరీ జరపడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకుంది. ఓబీసీలకు కూడా ఏ అయితే గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ నుంచి వస్తాయో అవన్నీ ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్న తెలియజేయడం జరిగింది. కనుక మనకు మళ్ళా నెక్స్ట్ 10 తారీఖు తర్వాత, మార్చి 11 తర్వాత మన ఎలక్షన్ పోల్స్ ఇస్తుంది. ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్క కులాల జోన్లు, వర్గాల జోన్లు, మతాల జోన్లు, ఏ పార్టీల జోన్లు అందరికీ ప్రతి ఒక్క ఏవైతే గవర్నమెంట్ రైతులు వస్తాయో ఆ రైతులన్నీ ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనము ఏకగ్రీవంగా ప్రజలంతా ఈరోజు మండలంలో 14 పంచాయతీలు ఉంటే 11 పంచాయతీలు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రేమ ప్రమాణం చేస్తున్నాను మరియు సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. కాట్రగంటి రెడ్డప్పరెడ్డి అని నేను మరికొమ్మదిన్న గ్రామ ఉప సర్పంచ్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని ప్రేర ప్రమాణం చేస్తున్నాను మరియు సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం
కిసాన్ సన్మాన్ పురస్కారాన్ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. పీఎం కిసాన్ సన్మాన్ పురస్కారాన్ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. తనకల్లు మండలం ఉస్తినిపల్లిలో వెలుగు సిబ్బంది అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.